జై శ్రీరామ్. జీవప్రజ్ఞ చుట్టూ ఆవరణలు ఉంటాయి. అందులో ఉండే భయంకర ఆవరణ ఏదయ్యా అంటే అహంకారము. అది ఛేదిస్తే తప్ప జీవుడు దేవుడిని చేరలేడు. ఆ ఛేదనము గురువు చేసి పెట్టాలి. రాముడు వస్తాడేమోనన్న భయం చేత ఇదంతా. దేవకీదేవి బాగా దైవారాధన చేస్తుంటే ఈమెకి భగవంతుడు పుడతాడంటే ఆవిడలో భగవంతుడు పుడతాడని కంసుడు అడ్డుపడ్డాడు. అట్లాగే వీళ్ళంతా అడ్డుపడతారన్నమాట. అందుకే అంత కాపలా పెట్టి ఉంచాడు. ఆ లంకాపట్టణమునకు చుట్టూ ఉన్న అగడత కమలాలతోనూ కలువలతోనూ చాలా శోభాయమానంగా అనిపించింది. దాని ప్రాకారము బంగారు కాంతితో ధగధగాయమానంగా అనిపించింది. అన్నీ అక్కడే ఉన్నాయి. దివ్య సంపద కూడా అక్కడే ఉన్నది. కానీ అహంకారం యొక్క అధీనంలో ఉండటం చేత మరొక రకంగా తయారైంది. ఆ పట్టణంలో గృహాలన్నీ శరత్కాల మేఘాల వలెను, అంతరిక్షములో ఒకదానికొకటి ఎదురుబొదురుగా నడిచిన గ్రహాల వలెను ఉన్నాయి. వీధులకి రెండు వైపులా ఉన్న భవనాలన్నీ తెల్లటి తళతళలతో ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఆ భవనాలకి బంగారు బహిద్వారాలు అమర్చి ఉన్నాయి. ఆ బహిద్వారాల పైన లతలు, పువ్వులు చెక్కి ఉన్నాయి. చేపలు, మొసళ్ళు మొదలైన బొమ్మలు ఉన్న చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి జెండాలు ఆ పట్టణమంతటా ఎగురుతున్నాయి. త్రికూట పర్వతం మీద మంగళకరమైన తెల్లటి భవనాలతో ఉన్నందువల్ల అది ఆకాశంలో తేలిపోయి ఉన్న పట్టణము వలె కనిపించినది. మన శరీర ధర్మాలన్నీ కూడా ఇందులో వివరిస్తూ ఉంటారు. త్రికూట పర్వతం మీద ఉండటం అంటే త్రిగుణముల ఆధారంగా అది పునాదిగా ఏర్పడిన శరీరం ఇది. అందుకని త్రికూట పర్వతాల మీద ఉన్నది. దాని సహజమైన ఆకారము తెల్లటి ఆకారము. దాన్నే వజ్ర శరీరము అంటారు. ఆ వజ్ర శరీరము లోపల అంతర్భాగాలుగా చూస్తే బంగారు గోపురాలతోనూ రకరకములైన భవనాలు కనిపించినాయి. అది సూక్ష్మ శరీర వర్ణన. మనలో బంగారు శరీరం ఉన్నది, వజ్ర శరీరం ఉన్నది. ఈ రెండు శరీరాలు కప్పబడిపోయి ఉండటానికి కారణమేమిటయ్యా అంటే కామమయ శరీరము, మనోమయ శరీరము. జై శ్రీరామ్.